వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొదటి రోజు ఆషాఢ బోనాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మొత్తం డబ్బులతో మొత్తం కూడా ఒక్కసారిగా పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. క్రౌడ్ పెరిగే కొద్దీ పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తం కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూసుకోవచ్చు. అందరూ కూడా తీసుకొని వస్తున్నారు పెద్ద ఎత్తున. శాంతమయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉన్నది. మరి కాసేపట్లోనే అమ్మవారి ఊరేగింపు ఉత్సాహ విగ్రహాలు కూడా ఇక్కడికి చేరుకోనున్నాయి. మొత్తం మీద ఒక సందడి వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాలను తీసుకొని వస్తున్నారు. అటు మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని కూడా చాలా మంది విశ్వసిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రజలు తరలి వస్తున్నారు. మొత్తం కూడా ఇటు ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వచ్చే వరకు ఒకటి ఈ విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కలగకుండా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు పోలీసులు పంపిణీలో ఉంటే ఎక్కడికెక్కడ నిఘా హస్తలు జేబు దొంగలు కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు. షీటింగ్స్ కోసం ప్రత్యేకంగా షీటింగ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా మొదటి రోజు అమ్మవారికి నిసర్గలు సమర్పించిన అనంతరం కుమ్మరి సంఘం నుంచి బోనాలు సమర్పించారు. అనంతరం బోనాల సమర్పణ అనేది కొనసాగుతుంది. కుమ్మరి సంఘం నుంచి దాదాపు 500 బోనాలు అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆ కుమ్మరి సంఘం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మొత్తం కూడా ఇష్టేశ్వరానంద జనం మంది వచ్చింది. ఈరోజు దాదాపు 50,000 నుండి 60,000 మంది భక్తులు వచ్చినట్టు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. వీకెండ్లో ఇంకా ఎక్కువ మంది వచ్చారు వరకు ఎక్కువ మంది వచ్చి ఇటు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవైపు ఆడుతూ పాడుతూ ఉత్తరాసుల విన్యాసాలతో మొత్తం కోరుకున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోతున్నాయి. మొత్తం ఇంటి దగ్గర నుంచి కోరుకున్న పరిసర ప్రాంతాల దగ్గర ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బోనాన్ని అమ్మవారికి కొట్టుకొని తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఆడుతూ పాడుతూ మొత్తం బోనాలను తీసుకొని వచ్చి కూడా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము బంగారు బోనం తీసుకొచ్చినట్టు ఈ సంవత్సరం కూడా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు బోనం సమర్పిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తాము. మిగతా 6 బోనాలు కూడా పట్నంలో సమర్పించి, అలాగే మరొక బోనం ఆంధ్రప్రదేశ్లోని దుర్గామాత దేవాలయం కూడా సమర్పిస్తాము. భక్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మా యొక్క ఉమ్మడి దేవ కమిటీ తరపు నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాం. చూడాలి ఇక్కడ చాలా బాగా ఉంది. ప్రభుత్వానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సంతోషకరమైన విషయం. అన్ని రకాలుగా పోలీస్ బందోబస్తే కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సంతోషం. అన్ని రకాలుగా మాకు అరేంజ్మెంట్ బాగా చేయడం జరిగింది. ఇది ఉమ్మడి దేవాలయ ఊరేగింపు ఆధ్వర్యంలో ఇది మొదటి బంగారు బోనం. చాలా అక్కన్న మాదన మాంగళ్య మందిరం నుంచి పొద్దున మొదలైంది. మరియు మంత్రి మరియు కలవడం జరిగింది. తదుపరి అన్ని అరేంజ్మెంట్ మాత్రం చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. బంగారు బోనం ప్రతి ఏటా ఉమ్మడి దేవాలయం నుంచి ప్రతి సంవత్సరం వేస్తుంది. ఇది మొదటిసారి కాదు, దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము సమర్పిస్తున్నాం. నెక్స్ట్ బోనం విజయవాడకి వెళ్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా బంగారు బోనం ఎక్కడం జరుగుతుంది. ఈ సంవత్సరము రంగరంగ వైభవంగా ఇటు సైడ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దాదాపు ఆషాఢ మాసం మొత్తం కూడా ఈ విధంగానే కొనసాగనున్నాయి.
ప్రతి గురువారం ఆదివారం ఎంతో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కాసేపటి క్రితం ఇటు మంత్రుల నుంచి ఇటు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి. ఇప్పటికే అటు లంగర్ హౌస్ నుంచి అమ్మవారి ఉత్సాహ విగ్రహాలు కూడా ప్రారంభమై ప్రస్తుతం ఒక ర్యాలీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి గోల్కొండ కిల్లకు చేరుకోనున్నాయి. ఇప్పటికే క్రౌడ్ కూడా పెరుగుతుంది. భక్తుల తాకిడి ఉదయంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుతున్నాయి. దాదాపు 60 లక్షల పైన ఉండొచ్చంటూ కూడా ఒకవైపు అధికారులు అంచనా వేసిన రాత్రి 8 దాటితే నియర్లీ 1 లక్ష వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఘనంగా ఇన్సైడ్ తరలి వస్తున్నారు. మొత్తం మీద ఘనంగా ఈ రోజు మొదటి రోజు కావడంతో ఇటు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద లోపలికి విడతల వైజ్గా లోపలికి విడిచిపెడుతుంది. ఎందుకంటే లోపలికి ఒకటేసారి అలౌ చేస్తే క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎగ్జిట్ కొంతమంది కాగానే లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. లోపలికి ఒకటేసారి చేస్తే తోపులాట కూడా అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా తోపులాట అయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మొత్తం కూడా చేస్తున్నారు. మనం విలువలు చూసుకోవచ్చు. మొత్తం గోల్కొండ కిల్లా ముందు వాళ్ళు ఆడుతున్నారు బోనాలతోని, వివిధ రకాల బోనాలతోని వాళ్ళు ఎంతో అందంగా తయారు చేసి ఆడుతున్న దృశ్యాలను చూడవచ్చు. మొత్తం మీద చూసుకోవచ్చు. ఎక్కువ మంది తరలి వచ్చి అక్కడ మొత్తం ఒక సందడి వాతావరణం కొనసాగుతుంది. విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒకవైపు అటు బోనాలతో పాటు ఒకవైపు పోతరాజుల విన్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం మీద ఈరోజు ప్రస్తుతానికి 50 నుండి 60 లక్షల మంది దర్శించుకున్నట్టు ఒకవైపు అధికారులు చెప్తున్నారు. రాత్రి అయ్యేసరికి రాత్రి దర్శనం టైం అయిపోయేసరికి దాదాపు 1 లక్ష మంది కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. వివిధ రకాల ఎవరైతే చూడొచ్చు కళాకారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు పోయే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు ఘనంగా జరిగాయి. ఒకవైపు ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు పోలీసు కావచ్చు ఆర్ఎన్బి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడికి ఇటు భక్తులకు అలర్ట్ చేస్తూ వాలంటీర్స్ రూపంలో మొత్తం మీద ఘనంగా జరిగాయి. ఇటు ప్రశాంత వాతావరణంలో గోల్కొండ బోనాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెన్ విజయతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.